వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో న్యూజిలాండ్ 251 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయి 252 పరుగుల టార్గెట్ని భారత్కి నిర్దేశించింది. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే కుల్దీప్ యాదవ్ ఈరోజు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా స్పిన్నర్లు అయితే రెచ్చిపోయారని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మొదటి 10 ఓవర్లలో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు చెలరేగిపోతే మిగిలిన 40 ఓవర్లు భారత్ స్పిన్నర్లు అయితే తమ సత్తా చాటారు. ఇక ఓవరాల్గా మనం చూసుకుంటే ముందుగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ముఖ్యంగా ఓపెనర్లు మంచి స్టార్ట్ అయితే ఇచ్చారు న్యూజిలాండ్ జట్టుకి. యంగ్ అలాగే రచిన్ రవీంద్ర ఇద్దరు కలిసి 57 పరుగుల పార్ట్నర్షిప్ అయితే ఇవ్వడం జరిగింది. 57 పరుగుల దగ్గర మొదటి వికెట్ అయితే యంగ్ రూపంలో న్యూజిలాండ్ జట్టు కోల్పోవడం జరిగింది. ఇక రచిన్ రవీంద్ర మంచి ఫామ్లో కనిపించాడు. కేవలం 10 ఓవర్లోనే దాదాపు 69 పరుగులు చేసిన న్యూజిలాండ్ జట్టు మంచి స్టార్ట్ తీసుకుని బాగా స్కోర్ చేస్తుందేమో అనుకున్న సమయంలోనే కుల్దీప్ యాదవ్ అయితే బౌలింగ్ అటాక్లోకి రావడం జరిగింది. కుల్దీప్ యాదవ్ వరుసగా 2 వికెట్లు, ముఖ్యంగా ఏదైతే అద్భుతమైన సెంచరీలతో సెమీఫైనల్లో న్యూజిలాండ్ ఫైనల్ రావడంలో కీలక పాత్ర పోషించిన ఇటు విలియమ్సన్ కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే రవీంద్ర కానీ ఇద్దరు వికెట్లని వెంటనే తీయటంతో భారత్ ఊపిరి పీల్చుకుందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రవీంద్రని కేవలం 37 పరుగుల దగ్గర అవుట్ చేసి అలాగే విలియమ్సన్ని కేవలం 11 పరుగులతో అవుట్ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత వచ్చిన మిగిలిన బ్యాట్స్మెన్లు అందరూ కూడా వెంటనే పెవిలియన్ బాట పట్టారు. ముఖ్యంగా లెథమ్ కేవలం తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టడంతో ఆ తర్వాత వచ్చిన డానియల్ మిచిల్తో పాటుగా గ్లెన్ ఫిలిప్స్ ఇద్దరు కూడా ఇన్నింగ్స్ని తీర్చిదిద్దే ప్రయత్నం అయితే చేశారు. దాదాపు 50కి పైగా పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. ముఖ్యంగా గ్లెన్ ఫిలిప్స్ 34 పరుగులతో రాణించాడు. మరొక పక్కన డానియల్ మిచిల్ అయితే ఆచితూచి ఆడటం జరిగింది. సింగిల్స్ అలాగే డబుల్స్పై ఎక్కువగా ఫోకస్ చేయడంతో డానియల్ మిచిల్ కూడా 63 పరుగులు చేయడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యంగా డానియల్ మిచిల్ గ్లెన్ ఫిలిప్స్ అవుట్ అయిన తర్వాత బ్రేస్వెల్ క్రీజ్లోకి రావడం జరిగింది. బ్రేస్వెల్ అయితే తన సత్తా చూపించాడని చెప్పుకోవచ్చు. అర్ధ సెంచరీతో మరొకసారి న్యూజిలాండ్ జట్టుని గౌరవప్రదం స్కోరు రావడంలో కీలక పాత్ర పోషించాడని చెప్పుకోవచ్చు. 53 పరుగులు చేసిన బ్రేస్వెల్ అయితే అద్భుతమైన స్ట్రైక్ రేట్తో ఈరోజు ఫైనల్లో అయితే భారత్ బౌలర్లకి ముఖ్యంగా చుక్కలు చూపించాడని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మనం చూసుకుంటే భారత్ జట్టు అయితే పూర్ పర్ఫార్మెన్స్ అయితే ఫీల్డింగ్స్లో ఇచ్చింది. ముఖ్యంగా కొన్ని అద్భుతమైన క్యాచెస్ పట్టాల్సింది మిస్ చేసింది. ముఖ్యంగా మనం చూసుకుంటే షమి కానీ గిల్ కానీ అలాగే అయ్యర్ కానీ అద్భుతమైన క్యాచెస్ పట్టాల్సినవి కాస్త మిస్ చేశారు. అలాగే ముఖ్యంగా దాదాపు 4 క్యాచ్లు అయితే ఈరోజు మ్యాచ్లో అయితే భారత్ జట్టు వదిలింది. ఓవరాల్గా మనం చూసుకుంటే 251 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ జట్టు 252 పరుగుల టార్గెట్ని అయితే భారత్ ముందు అయితే ఉంచింది. ముఖ్యంగా కోహ్లీ కూడా మంచి త్రో వేసి ముఖ్యంగా కెప్టెన్ సాంట్నర్ని రన్అట్ చేయడం జరిగింది. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే పూర్ పర్ఫార్మెన్స్ అయితే ఫీలింగ్లో ఇచ్చింది. ఎక్స్ట్రాస్ దాదాపు 13 ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా భారత్ బౌలింగ్ విషయానికి వస్తే షమి తేలిపోయాడని చెప్పుకోవచ్చు. షమి పూర్తిగా కూడా అనుకున్న స్థాయి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. ఇక రవీంద్ర జడేజా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే బౌలింగ్లో ఇచ్చాడు. ముఖ్యంగా 10 ఓవర్లు వేసిన రవీంద్ర జడేజా కేవలం 30 పరుగులే ఇచ్చి ఈసీఓ ఎకానమీ కేవలం 3 పరుగులు ఓవర్కి ఇవ్వడంతో దాదాపు రవీంద్ర జడేజా అద్భుతమైన పర్ఫార్మెన్స్ బౌలింగ్లో ఇచ్చాడని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా భారత్ స్పిన్నర్లు అందరూ ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు వరుణ్ చక్రవర్తి కానీ కుల్దీప్ యాదవ్ కానీ అద్భుతమైన స్టామినా తన సత్తా ఏంటో చూపించారని చెప్పుకోవచ్చు. కేవలం 10 ఓవర్లు వేసిన వరుణ్ చక్రవర్తి తక్కువ పరుగులకి అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. 45 పరుగులే ఇచ్చాడు, 2 వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లు వేసి 40 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు, సత్తా చాటాడు. అక్షర్ పటేల్ కూడా 8 ఓవర్లు వేశాడు. అలాగే హార్దిక్ పాండ్యా 2 ఓవర్లు వేసి 18 రన్లు ఇచ్చి కొంచెం వేస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే హార్దిక్ పాండ్యా షమి ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్స్ అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. ముఖ్యంగా స్పిన్నర్లు తమ సత్తా చూపించి భారత్కి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రావటంలో కీలక పాత్ర పోషించారు. తమ సత్తాని ఏంటో మరొకసారి ముఖ్యంగా ప్రపంచానికి తెలియజేశారని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మనం చూసుకుంటే 252 పరుగుల టార్గెట్తో అయితే భారత్ బరిలోకి దిగుతుంది. ఇక భారత్ విషయానికి వస్తే బ్యాటింగ్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా శుభమ్ గిల్ కానీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అలాగే ముఖ్యంగా ఇటు శ్రేయస్ అయ్యర్ కానీ కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్తో మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. కాబట్టి 252 టార్గెటే కదా అని మనము తక్కువగా అంచనా వేయకూడదు. ఎందుకంటే అక్కడ దుబాయ్ పిచ్ కాబట్టి బ్యాటింగ్ కొంచెం అనుకూలిస్తున్నప్పటికీ కూడా
కాచి తూచి ఆడాల్సిన అవసరం అయితే ఉంది. అగ్రెసివ్నెస్ కాకుండా ప్రతి బాల్ని కూడా సింగిల్స్ డబల్స్ తీస్తూ చాకచక్యంగా పూర్తిగా లక్ష్యాన్ని ఛేదించే వైపుగా భారత్ బ్యాట్స్మెన్లు అయితే అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా హిట్ మ్యాన్ కమ్బ్యాక్ కోసం హిట్ మ్యాన్ ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. రోహిత్ శర్మ లేదా కోహ్లీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు సెంచరీ లేదా హాఫ్ సెంచరీ చేసి తమ జట్టుని గెలిపించాలని అయితే వీళ్ళిద్దరు ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. అలాగే శుభం గిల్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడి మంచి శుభారంభం అందించాలని అయితే భారత అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఏం జరగబోతుంది, ఎవరు మ్యాచ్ని భారత్ వైపుగా తిప్పి గెలిపిస్తారు, ఎవరు చివరి షాట్ గెలిపించేస్తారు భారత్ని చివరి షాట్ కొట్టి అనేది మరికొద్ది క్షణాల్లో తేలిపోబోతుంది. ఏదేమైనా కానీ భారత్ బౌలర్లు కొంచెం అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి కేవలం 251 పరుగులకే న్యూజిలాండ్ జట్టుని కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు. రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా మంచి ఇన్నింగ్స్ ఆడి మంచి హిట్స్ కొట్టి మంచి బౌండరీస్ కొట్టి భారత్ని ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముద్దాడే విధంగా వాళ్ళు తీసుకువెళ్లాలని అయితే సగటు భారతీయ అభిమానులందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక ముఖ్యంగా భారత్ బ్యాటింగ్ విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, అయ్యర్తో పాటుగా జడేజా వీళ్ళు కీలకంగా మారబోతున్నారు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్లో ఏమైనా ఎర్లీగా వికెట్స్ పడిపోతే పూర్తిగా కూడా పడితే మాత్రం మధ్యలో ఉన్న మిడిల్ ఆర్డర్పై ఎక్కువగా భారం పడబోతుంది. కాబట్టి హార్దిక్ పాండ్యా కానీ, కేఎల్ రాహుల్ కానీ, అయ్యర్ కానీ, జడేజా కానీ, అక్షర్ పటేల్ కానీ వీళ్ళు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా టాప్ ఆర్డర్ కనుక మంచిగా పర్ఫామ్ ఇస్తే మిడిల్ ఆర్డర్పై అంత భారం ఉండదు. ఒకవేళ రోహిత్, కోహ్లీ, గిల్ అలాగే ఎర్లీగా వికెట్లు పడిపోతే అయ్యర్వి ముఖ్యంగా అక్షర్ కానీ, హార్దిక్ కానీ అలాగే జడేజా వీళ్ళ మీద ఎక్కువగా భారం పడే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా భారత్ బ్యాటింగ్లో బలంగా ఉంది కాబట్టి దాదాపు 3వసారి కప్పు కొట్టి అద్భుతమైన సంచలనాత్మకమైన విజయం ఈరోజు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ఆచితూచి భారత బ్యాట్స్మెన్లు అందరూ కూడా ఆడాల్సిన అవసరం అయితే ఉంది. చిన్న పాముని కూడా పెద్ద కర్రతో కొట్టమన్నారు. ముఖ్యంగా న్యూజిలాండ్ బౌలర్లో శాంట్నర్ తప్ప మంచి స్పెషలిస్ట్ బౌలర్ అయితే లేడు, హెన్రీ కోల్ లేడు. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే గ్లెన్ ఫిలిప్స్ లాంటి పార్ట్ టైం బౌలర్స్ అయితే స్పిన్నర్స్ ఉన్నారు. కాబట్టి ఓవరాల్గా అడ్వాంటేజ్ తీసుకుని హిట్ మ్యాన్ అలాగే కోహ్లీ ఇద్దరు కూడా జట్టును ముందు నడిపించి ఒక 50 లేదా 100 రన్స్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు చేసి ఐసీసీ ఛాంపియన్స్ 2025గా భారత్ జట్టుని నిలబెట్టాలని అయితే కోట్లాది మంది భారతీయులు అయితే పూర్తిగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి మరికొద్ది క్షణాల్లోనే భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిలిచి మరొకసారి ఇప్పటి వరకు పాకిస్తాన్ని పడగొట్టి కంగారు పెట్టి ఓడించి న్యూజిలాండ్ జట్టుపై విజయం సాధించి కప్పు కొట్టాలని ఏదైతే భారత్ జట్టు అభిమానులు కోరుకున్నారో ఇప్పటికే పాకిస్తాన్ని ఓడించింది, అలాగే ఆస్ట్రేలియాను కూడా ఓడించింది. కాబట్టి చివరిగా న్యూజిలాండ్ జట్టును కూడా ఓడించి ఫైనల్లో కప్పు కొట్టాలని అయితే భారతీయ అభిమానులు అయితే కోరుకున్నారు. కాబట్టి కోట్లాది మంది ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది, కోట్లాది మంది ఎదురు చూస్తున్న క్షణం వచ్చేసింది. మరికొద్ది క్షణాల్లోనే భారత్ ఐసీసీ ఛాంపియన్స్ 2025గా మరొకసారి ఒక చరిత్ర సృష్టించబోతుందని అయితే భారతీయ అభిమానులు అయితే అందరూ కూడా నమ్ముతున్నారు. ఇది ఓవరాల్గా ఇప్పటి వరకు మొదటి బ్యాటింగ్ యొక్క కంప్లీట్ రివ్యూ, అలాగే సెకండ్ బ్యాటింగ్ ప్రివ్యూ. అలాగే ఓవరాల్గా మనం చూసుకుంటే భారత్కి కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంది. మరికొద్ది క్షణాల్లోనే భారత్ అయితే 2025 ట్రోఫీని లిఫ్ట్ చేసే అవకాశం అయితే ఉంది. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.